ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షష్టగ్రహ కూటమి ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ప్రభావాలు ఉన్నాయని, చాలా దారుణంగా ఉండబోతున్నాయని, అసలు ఎందుకు వస్తుందని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి. ముందుగా అసలు త్వరలో రాబోతుంది అంటున్నారు. ఎప్పుడు ఉంది? రోజుల్లోనే ఉంది. అసలు ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇలా ఏర్పడడానికి అసలు కారణాలు ఏంటండి? ఎందుకు ఇలా జరుగుతుంది అసలు విశ్వంలో? తప్పకుండా మానవ జీవిత మహేతిహాసంలో మనం అందరము కూడా చాలా ఉత్తములుగా మనల్ని మనం భావించుకుంటూ ఉంటాం. కానీ మనకన్నా పాపాత్ములు ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ మన దృష్టిలో ఎవరికి వాళ్ళు ఉత్తములు, ఎదుటి వాళ్ళు పాపాత్ములు అనేటువంటి నిర్ధారణ మనం చేసేసుకుంటాం. ఎదుటి మనిషి అతని యొక్క వస్త్ర విధానాన్ని అనుసరించి అండర్స్టిమేట్ చేసేస్తుంటాం. అది ఎంతవరకు చేయొచ్చు మనకు అనవసరం. ఏదైనా సరే కొంచెం తేడాగా కనిపిస్తే రకరకాలుగా అనడమే మన లక్ష్యం ప్రధానంగా. నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పేదానికి సమాధానం ఏంటండి, ఇట్లా ఉంది, సంబంధం లేకుండా ఉంది కదా అని మీకు అనిపించవచ్చు. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ ప్రతి పని కానీ గ్రహాన్ని అనుసరించి జరుగుతాయమ్మా. ప్రతిదీ గ్రహానుకూలం లేనిదే ఇటు కాలు అటు పెట్టలేం మనం. గ్లాసుడు మంచినీళ్ళు కూడా మనం గ్రహస్థితి ప్రభావం లేనిదే, అనుగ్రహం లేనిదే తాగలేము. మీరు అట్లా మరీ చెప్తున్నారండి, అది అబద్ధం అంట. ఒక్కొక్కసారి మనం గ్లాసు మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని కూడా ఏదో మాట వచ్చి మంచినీళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి. మరి దాహం వేసి కూడా తాగలేక పట్టుకొని కూడా ఏదో మాట్లాడుతూ అర్జెంటుగా వచ్చేస్తున్నాం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన రోజులు. మరి చేతిలో ఉండి మరి ఎందుకు తాగట్లేదండి? అంటే గ్రహస్థితి ప్రభావం లేదు, ఏది మనం చేయలేము. ఈ గ్రహాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి? పరమేశ్వరుడికి ఆధీనంలో ఉంటాయి. పరమేశ్వరుడు ఆధీనంలో మనమందరం ఉంటాం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. దీనికి మనం చేసేటువంటి అకృత్యాలు ఎలా ఉంటాయమ్మా? యథా విధి హుతాగ్నీనాం, యథా కామార్చితార్థినాం, యథా పరాధదండానాం, యథా కాల ప్రబోధినాం. మనం చేసేటువంటి కొన్నిట్లకి యథా విధి హుతాగ్నీనాం. మనం ఎప్పుడూ కాలం మారిపోయింది అనుకుంటుంటాం. కాలము విధి ఎప్పుడూ మారలా. సూర్యుడు తూర్పే ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు, ఆయన మారలేదు. అగ్నిహోత్రం మీరు అర్ధరాత్రి ముట్టుకున్నా, పొట్టపగలు ముట్టుకున్నా, ఎప్పుడు ముట్టుకున్నా దాని ప్రభావాన్ని, దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు. అది కాలుతూనే ఉంటుంది. నేను హోమం చేస్తున్నాను, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేశానన్నా మీరు ముట్టుకుంటే కావాల్సిందే. దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు. యథా విధి హుతాగ్నినాం, యథా కామార్చితార్థినాం. మనం మాత్రం కామము అంటే కోరిక. కామము అనగానే మనకు వచ్చేటువంటి ఆలోచన ఒకటే. అనేక రకాలుగా ఉంటుంది. నాకు ఇల్లు కావాలనుకోవటము కామమే, కారు కావాలనుకోవటము కామమే. కామం అంటే కోరిక, అది అనేక రకాలుగా ఉండొచ్చు. మనం మాత్రం మన కోరికకి అనుసంధానంగా మారుతున్నాం. మనల్ని మనం మార్చుకుంటున్నాం. ఓసారి వెళ్ళి కూడా మారట్లా. అట్లా మనకి ఇది కావాలి, అది మనకు కావాలంటే మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అనేటువంటి మనం మార్చుకుంటూ వస్తున్నాం. దీని అన్నిటికీ కూడా ఆ ప్రభావం అనేటువంటి విపరీతంగా ఉండటం, అది తప్ప గొప్ప అనేటువంటిది మనం ఆలోచన లేకుండా చేసేసేయటం. ఇందులో ప్రధానంగా చెప్పాలంటే మొన్న ఒక వీడియో చూశానమ్మా. ఒక కప్ప, దాని చర్మం సగం ఒలిచి అది చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటే దాన్ని అలా పట్టుకుని నూనెలో ముంచి తీస్తున్నారు. ఆ కాళ్ళు అది బయటికి తనుకుంటుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందో. అటువంటి వీడియోని తీయటము, దాన్ని అప్లోడ్ చేయటము, దాన్ని లక్షలాది మంది చూడటము, మరి ఇంత పాపం ఎక్కడికి పోతుందండి? మన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేం. అవతల వ్యక్తి మీకు దొమ్మికి వెళ్తాం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జగత్తు మొత్తానికి అన్నిట్లకి తల్లిదండ్రి ఆయనే. మరి ఆయన పిల్లలు అవన్నీ కూడా అంత హింసిస్తున్నప్పుడు ఆయన చూశాడు. ఆయన వల్ల కాలేదు. ఇంకా ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆ శిక్ష అనుభవింపగలిగితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రోజుల్లోనే రాబోతుంది షష్టగ్రహ కూటమి. దాని ప్రభావం 1 నెల 15 రోజుల క్రితం వీడియో కనుక చూసినట్లయితే ఎవరైనా అగ్ని ప్రమాదాలు ఏ రకంగా జరుగుతాయనేటువంటి చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఆ రకంగా అగ్ని ప్రమాదాలు ప్రతిక్షణం జరుగుతూనే వస్తున్నాయి, సంబంధం లేకుండా. ఇవి ఇంతవరకు అయితే కొన్ని విస్ఫోటనాలు జరుగుతూ వచ్చినాయి. శివరాత్రి వరకు జాగ్రత్త అని చెప్పాం. ఇప్పుడు జాగ్రత్త కాదు, అనుభవించండి అని చెప్పడం. అయ్యో అంత మాట అన్నారు. అంటే
మీరు ఎప్పుడు ఇంతవరకు ఇంత పరిస్థితులు ఎప్పుడు చూసి ఉండరు. అంతటి తీవ్రంగా అరుణ భాస్కరుడి ప్రతాపాన్ని మనం చూస్తాం. ఓ అంత వేడి. ఏప్రిల్ మే ఆ, అరుణ భాస్కరుడి యొక్క ప్రతాపం చూస్తాం. పెట్టల్లాగా రాలిపోవాల్సిందేనమ్మా. అంటే ఇందులో ఎవరిదే మనం అందరం కలిసి చేసినటువంటి తప్పుకి అందరం సమవుజ్జిగా ఆ దోషాన్ని స్వీకరించవలసిందే. తప్పదు. కానీ ఎండలు కూడా అదే అంటే విపరీతం అవ్వడానికి కారణం అదేనండి. శివరాత్రి రోజే విపరీతమైన ఎండలు చూసాం అసలు. అసలు శివరాత్రికి ఎప్పుడు కూడా ఎండలు ఉండవు మనకు తెలిసి. నిజమండి. ఈ వచ్చే ఎండలు మాత్రం ఆ భాస్కరుడి యొక్క ప్రతాపం మాత్రం మనం చూస్తామమ్మా. అంతేకాకుండా మన దేశం విషయం పక్కన పెడితే కొన్ని దేశాల్లో మాత్రం సునామీ అటువంటిది మాత్రం అది ఏ క్షణానైనా ఎలా అయినా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయంటే ఇది ఏ ఒక్క మనిషిది కాదమ్మా, అందరూ కలిసి కట్టి చేసేటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా కట్టి కుడిపేస్తుంది అది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎవరైనా భయపెట్టట్లా. ఎందువల్ల చెప్పాల్సి వస్తుంటే 3 నెలల నుంచి మొత్తుకుంటున్నానమ్మా. చెప్తున్నారు భగవద్ ఆరాధన చేసుకోండి, ఈశ్వరుని చేసుకోండి, ఆయన లయకారకుడు. చాలా మంది నాకు చేసిన వీడియోస్ చేసిన వాళ్ళు మీరేమో షష్టగ్రహ కూటమి అది ఇది ఈశ్వరారాధన చేయండి అంటున్నారు. ఈశ్వరుడు లయకారకుడు కదా, ఆయన ఆరాధించడం ఏంటని అన్నారు. సిగ్గు లేదా? కడుపుకి ఏం తింటున్నారు? లయం అంటే ఏంటంటే అసలు ఆ విషయం తెలిసి చావాలి వీళ్ళకి. లయము అంటే అందరూ కూడా నాశనం కావటమే అంటారు. ఆహా, మన పెద్దవాళ్ళు కొంతమంది పిల్లల్ని చూపించి వాడు చూడు లయలో హైలో పోతున్నాడు అంటారు. అంటే లయలో హైలో పోవటం అంటే ఏంటి? నాశనం చేయటం కాదు కదండి, ఒక రకమైన ఆట. అంటే లయం అనేటువంటి దాంట్లో నాశనము ఉంది, సుందరము ఉంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీ బుద్ధి అంతా నెగిటివ్ ఉంది కాబట్టి లయము అనేటువంటి దాన్ని నువ్వు నెగిటివ్ గా తీసుకుంటున్నావు. ఈశ్వరుడు లయకారకుడు అంటే ఓకే. లయము అని అంటే ఏమిటి? పుట్టిస్తాడు, తీసేస్తాడు. చెడులు మొత్తం తీసేస్తాడు, మంచిది ముందుకు నడిపిస్తాడు. నీ ఆలోచన ఏ రకంగా ఉందో ఆ ఆలోచన అనుసరించి నేను నడిపిస్తాడు, ఆయన మార్చడు అనేటువంటిది మనం గ్రహించట్లా. మనం ఎంతసేపటికి లయం అనగా నాశనం చేస్తాడు, వినాశనాన్ని విధ్వంసాన్ని కూడా నాశనం చేసేవాడు ఈశ్వరుడు. ఆయన అనుగ్రహించండి అయ్యా, ఆయన కాపాడండి, ఆయన వేడుకోండి అని మొత్తుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ శివరాత్రమ్మ అష్టభైరవుడితో వచ్చింది. అంటే 80 సంవత్సరాల తర్వాత వచ్చింది మన శివరాత్రి. అష్టభైరవులు మొత్తం 8 మంది. ఒక్కొక్క భైరవుడు తిరిగి వచ్చారు. సంహార భైరవుడు, అష్టభైరవుల్లో లాస్ట్ వాడు సంహార భైరవుడు. ఆ సంహార భైరవుడితోటి కాలాగ్ని రుద్ర రూపణ ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు. ఎన్ని మందికి చెప్పాను, ఈశ్వరుని అర్చించుకోండి, ఏమీ వద్దు, ఏ గుడికి గోపురానికి వెళ్ళొద్దు, పరమేశ్వర నమస్కారం పాహి మాం రక్షమని అనుకోండి అన్న. జనాలకి ఈ ఒక్క పూజకి ఇంత ఖర్చు పెట్టండి అంటే మాత్రమే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. ఊరికి ఇంట్లో కూర్చొని చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఊరికే కూర్చుంటే పుణ్యం ఎందుకు వస్తుంది అనే భావన. అనుభవించండి, ఇప్పుడు వస్తుందిగా, అనుభవించవచ్చు. నా వరకు నా ఒక్క భారతీయ శంకర పీఠం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది కాపాడుకుంటూ వస్తున్నారో అన్ని కుటుంబాలకి రక్షణగా నేను నిలబడగలను. మిగిలిన వాళ్ళకి ఎవరు రక్షణ నిలబడతారు? ఆయన నిలబడాలి, అంటే ఆయన కాపాడుకోవాలి. ఏం చేయాలంటారు మరి? ఏం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇంట్లో కూర్చొని కనీసం మట్టితో కుదిరితే చంద్రమౌళీశ్వర శివలింగం స్ఫటికంతో వస్తుంది ఇంత. ఆ చంద్రమౌళీశ్వర ఇంత బట్టన్ నిరసన ఉంటుందమ్మా. ఆ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని 28 నామాలు ఇస్తాను. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు అంతే అర్చన చేసుకోండి. 6 నిమిషంతో పని లేదు, 6 నిమిషంతో పని లేదు. ఎప్పటి నుంచో ముత్తుకుంటూ వస్తున్నా, అదొక్కటి చేసుకోగలిగితే నీ ఇంట్లో ఉంటాడు. అంటే ఎవరింట్లో కూడా ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు. అది కూడా ఎలా ఇస్తున్నాను? ఇప్పుడు మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో మీ నక్షత్రానికి ఒక నామం, 28 నక్షత్రాలకు 28 నామాలు ఇస్తున్నా. ఆ నామాన్ని ఏదైతే ఉంటుందో భరణి నక్షత్రం, అశ్విని నక్షత్రం, ఏ నామం అయితే ఉంటుందో ఆ నామానికి ఒక నక్షత్రం, ఆ నక్షత్రానికి ఒక నామం, ఆ నామాన్ని 28 సార్లు నువ్వులు బియ్యం తీసుకుని అర్చన చేయమంటున్నా. నువ్వులు బియ్యం 2 కలిపి అర్చన చేసుకోండి. ఎందుకు చెయ్యాలి? నువ్వులతో సంబంధం ఏంటండి? తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే. ఇంట్లో నువ్వులు అనేటువంటిది 24 గంటలు 24/7 360 రోజులు ఇంట్లో నువ్వులు ఉంచుకొని రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి నువ్వులు స్పృశించి ఈ మంత్రం చెప్పుకొని ఉదయం లేవగానే మళ్ళీ స్నానం చేయగానే ఈ మంత్రం స్పృశిస్తే ఎప్పటి పాపాలు అప్పుడు క్లీన్ చిట్ అవుతాయి.
కానీ మనకి ఇంట్లో నువ్వులు పెట్టుకోవాలంటే అవి చనిపోయిన వాళ్ళకి చేస్తారు కదా, మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? ఎందుకు అనుకుంటారండి? మామూలు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, నల్లటివి. నల్ల నువ్వులే. ఆ నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకుని అంటే ఇంట్లో చనిపోతేనే నల్ల నువ్వులు పెట్టుకుంటారనేటువంటిది ఒకటి నెగిటివ్గా వచ్చేసిందమ్మా. ఆ నల్ల నువ్వులు తీసుకొని బియ్యంతో తడిపి అది ఆరిన తర్వాత ఈశ్వరుడికి అర్చన చేసుకోవాలి. అనంతరం భస్మార్చన చేసుకొని పండో ఫలమో నివేదన పెట్టేసి ఆ భస్మాన్ని నుదుటి మీద పెట్టుకుంటే 56 రోజులు ఈ విపత్తును మొత్తాన్ని తీసేయచ్చమ్మా. ఏ నక్షత్రం వారికి ఒక నామం ఉంటుంది. ప్రతి నక్షత్రం వారికి ఒక నామం ఉంటుంది. 20 అభిజిత్తు నక్షత్రం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. అవునండి, తెలియదు. తెలియనప్పుడు మేమేం చేయాలి? వాళ్ళకి అభిజిత్ నక్షత్రంగా స్వపతయే నమః నామం ఆ అక్షతులు పెట్టుకున్నాం. శివలింగం ఓం స్వపతయే నమః, ఓం స్వపతయే నమః అని 28 సార్లు వేసుకోవడం. పైనుంచి కిందకు 28 నామాలు ఒక్కసారి చదువుతూ భస్మం వేయటం, పండు ఫలం పెట్టి ఆ భస్మాన్ని తీసుకొని జుట్టు పెట్టుకోండి. 56 రోజులు చేస్తే నీ కుటుంబం నీకు ఎంత ప్రాముఖ్యతో జగత్తు మొత్తం అంతే ప్రాముఖ్యత. కాబట్టి అందరూ బాగుపడతారు. రాబోయేటువంటి విపత్తు నుంచి మొత్తం అందరినీ మనం బయటపడేయచ్చు కూడా. ఇంత శివలింగం. ఒకవేళ నాకు స్ఫటిక శివలింగం దొరకలేదండి, మట్టి ఉందిగా, మట్టితో ఇంత శివలింగం చేసేసుకోండి, దానికి అర్చన చేసుకోండి. ఆ శివలింగం తీసుకెళ్లి నీళ్ళలో పెట్టేసేయండి, తులసి కోట దగ్గర పెట్టేసేయండి. మర్నాడు మళ్ళీ ఇంత మట్టి తీసుకోండి. 56 రోజులు చేసుకుంటే మొత్తం విపత్తు మొత్తం పోతుంది. ఇది నిజమా పోతుందని నమ్మకం ఏంటి? ఇప్పుడు సంబంధం లేని విషయం చెప్పేసి ముగిస్తానమ్మా. మన కరోనా వచ్చింది. అవునండి, ఎంత లాక్డౌన్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశా. ఈ నేటి నుంచి 76 రోజుతో లాక్డౌనే కాకుండా కరోనా పేరు కూడా మనం వినము అని. ఖచ్చితంగా 76 రోజు అదే జరిగింది. తర్వాత ఒమిక్రాన్ అనేటువంటిది విపరీతంగా వస్తున్నప్పుడు మాఘమాసంలో అరుణపారాయణ చేస్తున్నాను 13 రోజుల తర్వాత ఈ మాట మనం వినం. అప్పటికి మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది నానా రకాలుగా అనుకున్నారు. అరుణపారాయణ మొదలుపెట్టి చేస్తున్నాను 13 రోజుల తర్వాత ఇది వినం రాసి ఇచ్చేసాను. ఖచ్చితంగా 13 రోజులు అది మొత్తం ఆ మాట కూడా వినలేదు. చేసే మంత్రశక్తిని అనుసరించి ఉంటుందమ్మా అది. అందుకే ఇప్పుడు కూడా 56 రోజుల పాటు ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు, నేను నా ఇంటి సమస్య అని భావించండి. నా ఇంటికి సమస్య ఏం లేదండి, నేను హాయిగానే ఉన్నానండి. సిగ్గుండాలి, నువ్వు ఉంది భారతదేశంలోనేగా, ఇదంతా శివ కుటుంబమేగా, మరి అది నీ ఇల్లు కాదా? ఈ కుటుంబం నీది కాదా? ఒక రైతు పంట పండిస్తూ నువ్వు తిరగలుగుతున్నావు, ఎవరో కొండలు చేస్తూ నువ్వు వాడగలుగుతున్నావు, ఎవరో గిన్నెలు చేస్తూ నువ్వు వాడగలుగుతున్నావు. ఏది నీ బ్రతుకు నువ్వు చేసుకోవట్లేదుగా. ఎవరో ఏదో చేస్తే నువ్వు కొంపలో కూర్చొని తిరిగ్గా తింటున్నావు. ఆ వంట కూడా నువ్వు చేసుకోవట్లా, ఇంట్లో నీ భార్య చేసి పెడితే నువ్వు తింటున్నావు. ఇక నాది కాదనుకోవడానికి ఏముంది? సర్వము మనదే. కాబట్టి 56 రోజులు దాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోగలిగితే 57 రోజు ఈ విధానం మనం వినమమ్మా. కానీ గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు కదా, ఒక స్థాయి మాత్రం ప్రభావం మనం రానున్న 7 రోజుల నుంచి మనం చూస్తాం. అదైతే గట్టిగా రాసుకోవచ్చు. రానున్న 7 రోజుల నుంచి కొన్ని విచిత్రమైన సంఘటనలు, ఉదాహరణకి నేను ఉదాహరణలు చెప్పక్కర్లేదమ్మా, విచిత్రమైన సంఘటనలు. ఆ సంఘటన రాగానే ఇది విచిత్రమైనదని చెప్పారని తెలిసిపోతుంది. అటువంటి విచిత్రమైనది ఇవాళ మనకు శనివారం, మరలా శని ఆదివారం నుంచి మనం చూడగలుగుతాం. చూడకుండా ఉండాలి అంటే నేను అనునిత్యం ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను. ఉదయం 5:30-6 మొదలు పెడితే 11:30-12 గంటలకు నాకు అయితే తప్ప నేను బయటకు అడుగు పెట్టను. అంతసేపు కూర్చోమని చెప్పట్ల. 5 నిమిషాలు షష్ఠగ్రహ కూటమి అంటే శత్రుస్థానం అమ్మ, శత్రుస్థానం. ఇప్పుడు ఎవరిదాకో దేనికి అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడే కూర్చున్నారు. ఏమీ లేకపోయినా భారతదేశంతో శత్రుత్వం లాగా ఉండట్లా. ఎంతో మందిని పంపించేశాడు కదా. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఒక కక్ష కట్టినట్టుగా వ్యవహారం చేస్తుంది. షష్ఠగ్రహ కూటమి అంటే 6 గ్రహాల కూటమిగా ఉండటం అంటే శత్రుస్థానాన్ని ప్రబలింపజం, వృద్ధి జరగడం అనేటువంటిది. అది ఒక యుద్ధం లాంటిది కూడా మనం వచ్చిన, అంటే మనకని కాదు, ఏదైనా ఒక దేశంలో ఒక యుద్ధం లాంటిది వచ్చినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే గ్రహ కూటములు అనేటువంటిది మీ ఇంటికో నా ఇంటికో రావు, ఖగోళానికి వస్తాయి. కాబట్టి ఖగోళం అంటే భూమి మొత్తం ఉంటుంది. కాబట్టి అనుభవించక తప్పదు. దాని నుంచి మనల్ని కాపాడేటువంటి వాడు సర్వేశ్వరుడు. కాబట్టి ఆయన్ని ఆరాధించుకుంటూ కూర్చోగలిగితే అంతకుమించి ఏదో ప్రత్యేకంగా పైనుంచి కిందకి దూకక్కర్లేదు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఏమీ చేయక్కర్లా. ఆ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం, ఆయన్ని అనుగ్రహించు తండ్రి అని చేసుకోగలిగితే 56 రోజుల్లో ఇందులో మనం బయటపడగలుగుతాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.